కామ్రేడ్ సుధాకర్ రెడ్డి అంకల్ సంస్కరణ సభకు వచ్చేసిన గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, వారి కుటుంబ సభ్యులకి, వామపక్ష భావజాలంతో పాటు అంకుల్కి మీద ఉన్న ప్రేమతో అభిమానంతో వచ్చిన ప్రజలందరికీ వందనాలు. పెద్ద పెద్ద సమస్యల గురించి కానీ, ఇప్పుడు జరుగుతున్న రాజకీయమైన చర్చ గురించి కానీ, కమ్యూనిస్టు పార్టీలు ఏకం కావాలనే చర్చ గురించి ప్రధానంగా మనం తీసుకున్నప్పుడు సుధాకర్ రెడ్డి అంకుల్ ని కలిసిన 3 సందర్భాలు ఉన్నాయి. మేము చిన్నగా ఉన్నాము. ఇదే బషీర్బాగ్లో ఉదయం రాఘవులు గారు గుర్తు చేశారు, విద్యుత్ సంస్కరణలకి వ్యతిరేకంగా ఆ రోజు పోరాటం నిర్మాణంలో చేసే భాగంగా 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు ప్రజలల్లా తిరుగుతూ అనేక సందర్భాల్లో ఇంటికి వచ్చి నాన్నతో కలిసిన సందర్భంలో నాన్నని తీసుకెళ్లి పరిచయం చేసి, ఒక గొప్ప వీరుని కుటుంబం నుంచి వచ్చిన సుధాకర్ అన్నని పరిచయం చేస్తున్నా, మీరు కలిసి నడవాలి అన్న, వీరికి ఏమైనా నేర్పియాను. అప్పుడు ఏం మాట్లాడలేదు, నేను చాలా చిన్నపిల్లగా ఉన్నాను. అక్కడ నుంచి ఆ స్ఫూర్తి తీసుకొని పోయినప్పుడు ముఖ్యమంత్రి వర్యులు ఉన్నారు, అట్లాగే ఇప్పుడు కూడా రెగ్యులర్గా కూడా నాన్న ఉన్నప్పుడు ఇట్లాగే వచ్చేవారు. సుధాకర్ రెడ్డి అంకుల్ ఒక పార్లమెంట్లో గొప్ప పార్లమెంటేరియన్గా, హ్యూమనిటేరియన్గా, ఉద్యమకారునిగా, విప్లవవాదిగా ఉన్నా కూడా అన్నిటికన్నా ముఖ్యమైందంటే తన గ్రామాన్ని ఎప్పుడు మర్చిపోలేదు. ఎప్పుడు నిత్యం తన గ్రామం కోసం ఒక కాగితం రాసేవాడు, అక్కడ రిప్రజెంటేషన్స్ వెళ్ళేవారు. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి అంకుల్ చైర్మన్ ఆఫ్ పార్లమెంట్ స్టాండింగ్ కౌన్సిల్గా 2004 నుంచి 2009 వరకు ఉన్నాడు. ఆ సమయంలో నేను ఉద్యోగం చేస్తున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించిన ఒక క్లియరెన్స్ కోసం అని చెప్పి వారి చైర్మన్గా ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళింది. అప్పుడు మినిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కదా, మా ఫైల్ ఎట్లా క్లియర్ చేస్తారు అని అడిగారు సార్. అప్పుడు దేశమంతా వీళ్ళకు ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారితో ఎవరు మాట్లాడతారు అన్నప్పుడు జనరల్గా కనుక్కుంటారు కాబట్టి, అక్కడ ఒక కమ్యూనిస్ట్ కుమారుడు ఉన్నాడు, బహుశా ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది అని చెప్పేసి నన్ను సంప్రదించినప్పుడు నాన్న తీసుకుని వెళ్ళాం. ఈ 2004, 6 నుంచి 9 వరకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ 5 సెంటర్లే ఉన్నాయి. అప్పుడు ఈ ఫైల్ తీసుకొని వెళ్ళాం మేము, నాన్న కూడా వచ్చాడు. తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు, అన్న మా వాడు ఏదో తీసుకొచ్చిండు, ఇది రికమెండేషన్ అని అన్నాడు. అబ్బాయి గురించి కాదు రికమెండేషను, ఇది కాలేజీకి సంబంధించింది, ఎడ్యుకేషన్కి సంబంధించింది. మరి ఎట్లా అంటే, అన్న కమ్యూనిస్ట్ పార్టీలకి ఇటువంటి ఫైల్ వస్తే ఇప్పుడు మనని ఏమంటారు మన పార్టీ మెంబర్స్ అని అన్నాడు. ఏదో ఒప్పించన్నా అని అన్నాడు. అంటే తన ఆలోచన విధానాన్ని ఎడ్యుకేషన్ పట్ల, భారతదేశంలో విస్తరించాల చదువు అనే పట్ల ఒక ఇన్స్టిట్యూషన్ డెవలప్ చేయాలి, దాంట్లో అనేక మార్పులు రావాలని చెప్పేసి తను సంతకం పెట్టి ఫైల్ని దాంట్లో ఒక రిమార్క్ రాశాడు. ఈ 5 సెంటర్లతో కాదు, దేశవ్యాప్తంగా మీరు ఈ టెక్నాలజీ సెంటర్ని విస్తరించండి, తద్వారా భారతదేశంలో టెక్స్టైల్స్కి సంబంధించి, మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి, కళారంగానికి సంబంధించి అనేక మంది విద్యార్థులు గ్రామాల నుంచి నేర్చుకొని ముందుకు వస్తారని చెప్పి, ఇలాంటి ఒక గొప్ప నాయకుడిని కలవడం, తను పార్లమెంట్లో ఈ ఫైల్ తీసుకుంటున్నప్పుడు నిజంగా చెప్తున్నాను సార్, ఇట్స్ రికార్డెడ్, నన్ను 15 రోజుల పాటు ఢిల్లీలో తన నివాసంలో ఉంచుకొని అక్కడి నుంచి ప్రతిరోజు నన్ను బస్సులో పంపించి తన ఆఫీస్లో కూర్చొని
ఈ పార్లమెంటుకి సంబంధించిన, లేబర్కి సంబంధించిన, నిఫ్ట్కి సంబంధించిన ఫైల్ని నా చేత రాయించి, నా చేతే దాన్ని తయారు చేయించి తీసుకెళ్లి పార్లమెంట్లో సబ్మిట్ చేశారు. ఇది ఇట్స్ ఎ గ్రేట్ హానర్ ఫర్ మీ. ఈరోజు ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కామ్రేడ్ సూర్య గారు. ఇప్పుడు కాసిం గారు కూడా 2 నిమిషాలు మాట్లాడతారు. ఆ తర్వాత నారాయణ గారు, చాడా గారు, తర్వాత సంపత్ గారు, కృష్ణరావు గారు అందరు తలో ఒక 2 నిమిషాలు మాట్లాడితే ప్రోగ్రాం ఫినిష్ అయింది. చివరిలో మన ముఖ్య అతిథి గారు మాట్లాడతారు.